ముద్దుకృష్ణ గారు నమస్కారం సార్. నేను ఎస్ఐ రాధాకృష్ణ మాట్లాడుతున్నాను. మీ వైఫ్ సూసైడ్ అటెంప్ట్ చేశారు. ఎందుకమ్మా ఇంత పిచ్చి పని చేశావు? నువ్వు నీళ్ళల్లో దూకితే నేను మగాడిని అయిపోతానా, మామూలు మనిషిని అయిపోతానా? కష్టాలు మనిషి కాక మరి ఎవరికి వస్తాయమ్మా? ఎస్ఐ గారండి. సార్. ఎస్ఐ గారు చెప్పండి సార్. నా వైఫ్ని కాపాడారు. థ్యాంక్ యూ వెరీ మచ్. కాపాడింది నేను కాదు సార్, సాయి అని ఎవరో పాలమ్ముకునే కుర్రాడు. ఇదే స్పాట్లో ఇదే నీళ్ళల్లో నువ్వు దూకి ఆత్మహత్య చేసుకోబోయావు. అయినా నువ్వు చావలా. ఇదే స్పాట్లో ఇదే నీళ్ళల్లో నేను దూకుతున్నాను, నిజంగానే చచ్చిపోతున్నాను. భలే ఉన్నావే, నువ్వే కదా నా పెళ్ళాం బాయ్ ఫ్రెండ్వి, కీపువి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మెంటలోడా. చేయకండి ఇవ్వండి గురుగారు. లే, ఏంటి సంగతి? మీరు నా పెళ్ళానికి బాయ్ ఫ్రెండ్ కదా? కమిషనర్ ఆఫ్ పోలీస్. పోలీస్ ఆఫీసర్? మరేం లేదు గురుగారు, నా పెళ్ళానికి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. నా పెళ్ళాన్ని ఒకడు మెయింటైన్ చేస్తున్నాడు. వాడు పాలమ్ముతాడు నా కొడుకు. వాడే మీరు అనుకున్నా, కానీ మీ పర్సనాలిటీ పాలమ్ముకునే పర్సనాలిటీ కాదే. మిస్అండర్స్టాండింగ్. సారీ, మీరు పోలీస్ ఆఫీసరు. సూపర్. సత్య, నేను నీళ్ళలో దూకా. నన్నెందుకు పాలవాడు కాపాడలేదు? నిన్నెందుకు కాపాడాడు? నీకీ పనే? అంతేగా, ఫోన్ చేసావు, రమ్మన్నావు, వాటేసుకోమన్నావు కదా? ఓకే, అది వాడితోనే క్లారిఫై చేసుకుంటాను. వీడేవాడండి బాబు, మెంటల్ కేసులో ఉన్నాడు. చేయని భవని మాత క్షమించు, అనవసరంగా బూతులు వస్తున్నాయి. వానా వానా వెల్లువాయి కొండా కోన తుళ్ళిపోయి చెలియ చూపులే చిలిపి జల్లులై మేను తాకగా ఏదో 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 హాయి.